శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో లాభస్థానంలో శుక్రగ్రహ ప్రవేశం. ఏదైనా ఈ వారఫలాల్లో లాభస్థానంలోకి ఏ గ్రహం వచ్చినా కూడా, అంటే ప్రధానంగా ఈ తొందరగా మూమెంట్ అయ్యే గ్రహాలు ఈ శుక్రుడు, బుధుడు, కుజుడు ఇలాంటి గ్రహాలు లాభస్థానంలోకి వచ్చినప్పుడు అవి ఇంచుమించుగా ఒక నెల రోజులు ఆ స్థానంలో ఉన్నప్పుడు మొత్తం ఫలితాన్ని, అంటే ఒక సంవత్సరంలో ఇవ్వాల్సిన ఫలితాన్ని ఆ ఒక్క నెలలోనే మీకు ఇవ్వడం జరుగుతుంటాయి. అది మీ ప్రయత్నం బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. బట్ ఈ సమయంలో శుక్రుడి రాశి వారికి సప్తమ వ్యయాధిపతి, అలాగే సహజ భార్యాకారకుడు, అలాగే ధనకారకుడు కూడా. ఎసెట్స్కి వాటికి కొన్నికి గురువు కారణం అయితే కొన్నిటికి శుక్రుడు కారణం అవుతూ ఉంటాడు. ఈ స్త్రీలకు సంబంధించినటువంటి వ్యవహారాలకి, అలాగే ఆకర్షణకి, అందానికి ఉపయోగించే వస్తువులు, కాస్మెటిక్స్, వాహనాలు ఇవన్నీ కూడా ఈ శుక్రుడు కారకత్వాల్లో ఉంటాయి. 11వ స్థానంలోకి వచ్చినప్పుడు ఇవి మనకి ఆటోమేటిక్గా దాని ప్రభావం, దాని ద్వారా మనం లాభం పొందుతూ ఉంటాం అర్హతను బట్టి. అంటే చాలామంది చెప్తూ ఉంటారు 11వ స్థానంలో శుక్రుడు వచ్చినప్పుడు స్త్రీ లాభం కలుగుతుంది, అంటే స్త్రీల ద్వారా లాభం కలుగుతుంది, కొత్త స్త్రీలతో పరిచయం అవుతుంది, అలాగే స్త్రీలకి విలువైన ఆభరణాలు రావడం, అలాగే వారికి వివాహం కుదరడం, అదృష్టం కలిసి రావడం జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద సప్తమాధిపతి లాభస్థితి. వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది, భార్య ద్వారా లాభం కలుగుతుంది, భార్యతో ఉన్న విభేదాలు సమస్య పోయి మీకు అనుకూలంగా ఉండడం జరుగుతుంది. అలాగే వ్యయాధిపతిగా లాభస్థితి. శుక్రుడు లాభంలోకి వచ్చినప్పుడు స్త్రీలకి విలువైన ఆభరణాలు, మగవారికి వారు కోరుకున్నటువంటి వారితో పరిచయం ఏర్పడడం, మంచి భోజనం దొరకడం, మంచి వాహనంలో ప్రయాణం చేయడం, మంచి మంచి ప్రదేశాలు చూడడం, మిత్రులను కలుసుకోవడం, ఇవన్నీ వాళ్ళు పొందే అవకాశం ఉంది ఈ వృశ్చిక రాశి వారికి. ఇక భాగ్యస్థానంలో గురువు, ఇది ఒక అదృష్టం. ధనాధిపతి భాగ్యస్థితి, పంచమాధిపతి భాగ్యస్థితి, రవితో కలిసి ఉన్నాడు. ఇది మీ సంతానం ద్వారా మీకు అదృష్టం కలిసి రావడం జరుగుతుంది. మీ యొక్క పిల్లలకి ఉద్యోగం రావడం కానీ, వారి విదేశ ప్రయత్నాలు ఫలించడం కానీ, వారికి సంతానం కలగడం కానీ మొత్తం మీద జరుగుతుంది. మీరు విదేశ ప్రయత్నాలు చేయడం కానీ, దూరంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ, దూరంగా ఉన్న మీ సంతానాన్ని మీరు కలుసుకోవడం కానీ, వారు మిమ్మల్ని కలుసుకోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అలాగే మీకు హోదా పెరుగుతూ ఉంటుంది. ఒక గౌరవప్రదమైనటువంటి హోదా, ఒక గురువు స్థాయికి మీరు వెదగడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ పుణ్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మంచివారిని కలుసుకోవడం, ధర్మాన్ని రక్షించే కార్యక్రమాలు చేయడం, ఇవన్నీ కూడా మీకు మంచి నేమ్ అండ్ ఫేమ్ని, అలాగే మీ అభిరుచికి తగ్గ విధంగా ఆనందాన్ని కూడా కలిగించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ధనాధిపతి ఉచ్చులో ఉండడం వల్ల ఆర్థిక స్థితి బాగుంటుంది, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వస్తుంది, కుటుంబంలో శుభకార్యాలు జరుగుతుంటాయి. పంచమాధిపతి భాగ్యస్థితి, సంతాన లాభం కలుగుతుంది, మీ విద్వత్తుకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అయితే పంచమంలో శని వక్రించి ఉండడం వలన, మరి ఆ వక్రించిన శని సప్తమాన్ని వీక్షించడం వలన వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవుతుంటాయి. అయితే ఇక్కడ ఒక వక్రగమనం వల్ల గతంలో మీరు వివాహ ప్రయత్నాలు చేసి ఉంటే, ఒక సంబంధం దగ్గరికి వచ్చి మిస్ అయి ఉన్నా, లేదంటే మీరు ఎవరినన్నా ఇష్టపడి ఆ ప్రేమకు బ్రేకప్ వచ్చైనా తిరిగి మళ్ళా వాళ్ళని కలుసుకోవడం కానీ, మీ బ్రేకప్ అయినటువంటి ప్రేమ తిరిగి ఫలించడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే దూరమైన వివాహ సంబంధాలు కానీ, తప్పిపోయిన వివాహ సంబంధాలను కానీ తిరిగి కుదిరే అవకాశం ఉంది. అంటే ఇక్కడ శని ఒక్కడే మీకు ఈ స్థితి ఇవ్వడం లేదు, ఆ పంచమ స్థానాన్ని పంచమాధిపతి గురువు భాగ్యస్థానం నుంచి వీక్షించడం వల్ల మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరే అవకాశం ఉన్నది. సో ఏదైనా మరి కుజుడు అష్టమ స్థాన సంచారం, ఇది కొంతవరకు భూములు, స్థిరాస్తుల ద్వారా ఆకస్మిక లాభం కలుగుతుంది. అయితే స్త్రీలకు కొంతవరకు వారి యొక్క జీవిత భాగస్వామికి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాగే ప్రమాదకర వృత్తుల్లో ఉన్నవాళ్ళు, వాహనాలు వేగంగా నడుపుతున్నవారు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆకస్మిక ప్రమాదాలకు కూడా అష్టమ శుక్రుడు కారణమవుతుంటాడు కాబట్టి ఏదైనా దురుసుగా ప్రవర్తించవద్దు, ఏదైనా కొద్దిగా జాగ్రత్త అవసరం. అత్యవసర పరిస్థితుల్లో మెడికల్ ఎమర్జెన్సీ కూడా సడన్గా
హెల్త్ పరమైన ఇబ్బందులు కూడా ఈ రాశి వారికి వారి వారి మిగతా గ్రహాల స్థితి బట్టి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త ఉండడం మంచిది. 4వ స్థానంలో ఉన్నటువంటి రాహు అనవసర ఆలోచనలతో మనశ్శాంతి కరువవుతుంది. వృశ్చిక రాశి వారు ఆగస్టు నెలలో చేసుకోవలసిన పరిహారం మెయిన్గా లాభస్థానంలో ఏ గ్రహం ఉన్నా ఆ గ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే మనకి ఫలితం తొందరగా రావడం జరుగుతుంది. ఇప్పుడు 11వ స్థానంలో శుక్రుడు వచ్చాడు. అయితే బలహీనంగా ఉండడం, వీక్గా ఉండడం వల్ల ఏంటంటే మనకి భార్య లేదా భర్తతో విభేదాలు, వాళ్ళకి అనుకూలంగా లేకపోవడం, అంటే భర్త వ్యాపారంలో నష్టపోవడం, భార్యకి ఏదో ఉద్యోగం లేకపోవడం, అనారోగ్య సమస్యలు ఇటువంటివి వస్తుంటాయి. దానికి పరిహారంగా మీరు బుధవారం రోజు, ఎందుకంటే బుధుడు కన్యా రాశిలో ఉన్నాడు, బుధవారం రోజు శుక్రుడు అధిదేవత లక్ష్మీ అమ్మవారు, మరి శ్రావణ మాసం కూడా ఉంది కాబట్టి బుధవారం రోజు ఏదైనా అమ్మవారి ఆలయం దర్శించి అమ్మవారికి కుంకుమార్చనం, మీకు అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక పూజా కార్యక్రమం ద్వారా ప్రసన్నం చేసుకొని మీ అక్క చెల్లెళ్ళు లేదంటే ఎవరన్నా స్త్రీ స్నేహితులు, స్త్రీ బంధువులు ఉంటారు, అక్క తరపు అక్క చెల్లెళ్ళు, మంచి అదృష్టవంతులైనటువంటి స్త్రీలకి 5గురికి 5 జిలాబీ, ఒక అర కేజీ జిలాబీ చెప్పిన 5గురు మీ స్నేహితులకే, ఎస్పెషల్లీ లేడీస్కి గిఫ్ట్గా ఇవ్వడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం మీరు పొందే అవకాశం ఉంటుంది. లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈజీగా, అంటే గుర్తుపెట్టుకోండి, బుధవారం రోజు 5గురు స్త్రీలకి స్వీట్ బాక్స్ పంచిపెట్టడం వల్ల శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. దానివల్ల భార్యకి బాగుంటుంది, భర్త గారికి బాగుంటుంది, అలాగే స్త్రీలతో సఖ్యత, ధనలాభం కూడా కలుగుతూ ఉంటుంది. ఇంకొక అనుకూలమైన గ్రహం మనకి 10వ స్థానంలో రవి దిగ్బలుడై ఉన్నాడు. అయితే జలతత్వం వల్ల బలహీనమై ఉన్నాడు. రవిగ్రహ అనుగ్రహం కోసం ఆదివారం రోజు హల్వా, అంటే మామూలు గోధుమ నూకతో తయారు చేయనటువంటి హల్వా రవి హోరలో సూర్యభగవానికి నైవేద్యంగా పెట్టి గోవుకి ప్రసాదంగా పెట్టడం వల్ల కంప్లీట్గా మీకు ఉద్యోగపరంగా ఉన్న ఎటువంటి సమస్య అయినా పోతుంది. ఉద్యోగం అతి తొందరగా రావడానికి కూడా కారణమవుతూ ఉంటుంది. ఆత్మధైర్యం పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. సో ఇక మరి ఇబ్బంది పెట్టే స్థానంలో ఉన్న గ్రహం 5వ స్థానంలో శని గ్రహం. ఎందుకంటే మనం ఏదనుకున్నా అది వాయిదా పడుతుంటుంది. వివాహ ప్రయత్నాలు వాయిదా పడుతుంటాయి, స్పెక్యులేషన్లో నష్టపోతూ ఉంటాం. ఏది మనం చేసే ప్రతి పని అవతల వాడికి లాభం కలుగుతుంది, మనకి నష్టం కలుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు పంచమంలో శని వక్రించి ఉండడం వల్ల, మరి ఎక్కడున్నాడు శని భగవాన్ అంటే మీనరాశిలో గురువు యొక్క రాశిలో ఉన్నాడు. అంటే గురువారం రోజు ఏదైనా ఈ చేపలు ఉండే చెరువు నదో ఏదో ప్రాంతంలో గోధుమ పిండితో చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసి గురువారం రోజు చేపలకు ఆహారంగా వేయడం కానీ, లేదంటే గురువారం రోజు నల్ల చీమలకి గోధుమ నూక, పంచదార, తేనె కలిపి చీమలకు ఆహారంగా పెట్టడం వల్ల, దాని తర్వాత ఏదైనా ఒక పుణ్యనదిలో స్నానం ఆచరించి విధి విధానంగా ఒక కార్యక్రమం పూర్తి చేయడం వల్ల కంప్లీట్గా మీకు పంచమ స్థానం అంటే పూర్వపుణ్యం జనరేట్ అవుతుంది. మరి ఆ పితృదేవతల పెద్దల అనుగ్రహంతో కంప్లీట్గా మీకు ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మంచి ఆరోగ్యం, అన్ని వివాహం, ఉద్యోగం ఏదైతేనేమి కంప్లీట్గా, అంటే ఇది వరుసగా 8 రోజులు చేయవలసి ఉంటుంది. సో ఇదన్నీ కాదండి మాకు చాలా తొందరగా పని అవ్వాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి సముద్రానికి వెళ్ళండి. సముద్ర స్థానం కుదరకపోతే కనీసం కొన్ని నీళ్ళు నెత్తి మీద చల్లుకొని మీరు ఎంత బరువు ఉన్నారో వెయిట్ చేసుకోండి. ఒక 60 కేజీలు ఉన్నారనుకోండి, 60 కేజీల యొక్క ఉప్పు, మరి సముద్ర ఉప్పే 60 కేజీలు శుభ్రంగా సముద్రంలో కలిపేసి ఒక నమస్కారం పెట్టి వస్తే 100% ఎటువంటి సమస్య అయినా సరే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. బట్ ప్రధానంగా
మరి అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం కాబట్టి కంప్లీట్గా మీరు వీలైతే ఒక మంగళవారం రోజు బ్లడ్ డొనేషన్, అవసరమైన వారికి బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల కంప్లీట్గా మీకు ఎటువంటి ప్రమాదం నుంచైనా బయటపడే అవకాశం ఉంటుంది. ఎటువంటి సమస్య నుంచైనా, చాలా ఉరిశిక్ష లాంటి సమస్య నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.